మిత్రులారా నమస్తే. ఈరోజు రాహుల్ గాంధీ పేల్చినటువంటి బాంబు ఆటం బాంబు కాదు, హైడ్రోజన్ బాంబు కాదు. ఆ బాంబులతో విధ్వంసం జరుగుతుంది. కానీ రాహుల్ గాంధీ ఈరోజు పేల్చినటువంటి బాంబుతో అబద్ధాలన్నీ బట్టబయలవుతాయి. ఏమిటా అబద్ధం? ఒక్క చిన్న ఫోటో చూపిస్తాను చూడండి. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూశారు కదా? ఈమె ఒక బ్రెజిల్ మోడల్. ఈమె ఫోటో హర్యానా ఓటర్స్ లిస్టులో 22 చోట్ల ఉందంటండి, 10 బూత్స్లో. మిత్రులారా, ఇక్కడ ఫోటో చూడండి. నేను మీకు కనిపించేలా పెట్టాను. ఈరోజు రాహుల్ గాంధీ, ఏ రోజు నవంబర్ 5, రేపేమిటి నవంబర్ 6. నవంబర్ 6 ఏం జరుగుతుంది? బీహార్లో తొలి దశ పోలింగ్ జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్ పోలింగ్. గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీ ఈ రోజుని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఈ దేశంలో ఎవరు, పార్టీలు ఏం చేస్తాయి, ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు, కోర్టులు ఏం చేస్తాయి ఏమో నాకు తెలియదు. కానీ ఈ దేశంలో ఉన్న యువతీ యువకులు మాత్రమే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరు అని నమ్మకంతో ఆయన ఈరోజు హర్యానాలో ఏ విధంగా ఓటు చోరీ జరిగింది అనేది బండిల్స్ తీసుకొచ్చి పెట్టాడండి. ఇక్కడ చూడండి, ఆయన వెనక 3 చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు. ఒక ఆయన ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానేష్ కుమార్, 2 అంతకుముందు ఉన్నటువంటి రాజీవ్ కుమార్, ఇంకొక ఆయన గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన సుఖ్వీర్ సింగ్ సంధు. వీళ్ళ ముగ్గురిని కలిపి హెడ్డింగ్ ఏమని పెట్టాడు చూడండి. సర్కార్ చోరీ హ్యాస్ డిస్ట్రాయిడ్ అవర్ డెమోక్రసీ. ఎస్ఐఆర్ ఈజ్ ద లేటెస్ట్ వెపన్. ఎస్ఐఆర్ బీహార్లో చేశారు, ఏమైందో తెలుసు మనకి. ఇప్పుడు 12 రాష్ట్రాల్లోనూ 3 యూనియన్ టెరిటరీలోనూ చేస్తున్నారు. ఈరోజు ఉదయమే మనం వీడియోలో మాట్లాడుకున్నాం. మిత్రులారా, రాహుల్ గాంధీ భాషలో చెప్పాలంటే ఈ దేశంలో డెమోక్రసీ ఖూనీ అయిపోయిందండి. డెమోక్రసీ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్ అని 100 సార్లు రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర అని చెప్పి మరీ అరిచి గగ్గోలు పెట్టాడు. ఎవ్వరికీ పట్టలేదు. ఎవరు చిన్న ధర్నా కానీ చిన్న ఉద్యమం కానీ చేసిన దాఖలాలు లేవు. ఇదంతా రాహుల్ గాంధీకే పట్టిందా అంటే రాహుల్ గాంధీ చేతులు జోడించి, అయ్యా నేను ఒక్కడిని ఏం చేయగలను, యువతీ యువకులారా మీరే కాపాడుకోండి ఈ దేశాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ రాజ్యాంగాన్ని అని చెప్పి ఆయన చేతులు జోడించి మరీ యువతీ యువకులకు విన్నపం చేశాడు. సరే, ఇంతకీ ఇవాళ రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయంలో మేజర్ పాయింట్స్ ఏమిటి అంటే, మొదటి నుంచి చెప్తున్నాడు కదా, ఓటు చోరీ జరుగుతుందని. బహుశా ఇదే ఏ అమెరికాలోనో ఇంకా ఎక్కడైనా వెస్ట్రన్ కంట్రీస్లో అది ఎంత పెద్ద అగ్రరాజ్యంలోనైనా సరే జరిగి ఉంటే ఈ పాటికి ఎలక్షన్ కమిషన్ రాజీనామా చేయడము, అధికారంలో ఉన్నవాళ్ళు గద్దె దిగిపోవడము, మొత్తం అంతా కూడా ప్రభుత్వాలు పడిపోవడం తల్లకిందులైపోయింది. కానీ ఈ దేశంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు అందరూ కూడా. కాబట్టి పెత్తనం చలాయించేవాళ్ళు, నియంతృత్వం చలాయించేవాళ్ళు, ఇదిగో రాహుల్ గాంధీ పరిభాషలో చెప్పాలంటే ఖుల్లా చోరీ చేసేవాళ్ళు నిరాఘాటంగా కొనసాగిస్తూ ఉంటారు. అయితే హర్యానాలో ఏం జరిగింది ఏమిటి? ఇందాక నేను చెప్పాను కదండి, ఒక ఆమె ఎక్కడ బ్రెజిల్ మోడలు ఇక్కడ హర్యానాలో ఎలా ప్రత్యక్షమైంది? 10 బూత్స్లో 22 సార్లు ఆమె పేరు ఎలా వచ్చింది? కేవలం ఆమె పేరే కాదు, ఒక మహిళ 223 సార్లు కనిపిస్తుందండి. వేరే పేర్లతో సేమ్ మహిళ ఫోటో. ఇంకొక మహిళ 100 చోట్ల కనిపిస్తుందంట. ఈయన ఏం చెప్పాడయ్యా అంటే, ఓవరాల్గా 2 కోట్లు ఓటర్లు ఉన్నటువంటి చోట హర్యానాలో 25 లక్షల ఓట్లు చోరీ జరిగింది, ఫర్జీ ఓట్లు అక్కడ ఉన్నాయి అని చెప్పాడు. దాదాపు
వీళ్ళకి ఆ, హర్యానాలో అందరూ పోల్ ప్రిడిక్షన్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యతనిచ్చారు బీజేపీ కంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇంక్లూడింగ్ గోధీ మీడియా. సో అయినప్పటికీ కూడా బీజేపీ అక్కడ గెలిచింది. ఎలా గెలిచింది ఏమిటంటే కేవలం వాళ్ళకి బీజేపీకి కాంగ్రెస్కి మధ్య తేడా కేవలం 1,08,000 ఓట్లు తేడా. 8 స్థానాల్లో బీజేపీకి కాంగ్రెస్ కంటే 22,000 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అక్కడ సర్వే సంస్థలు, పోల్ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా తలకిందులైపోయాయి. ఎలా జరిగినాయి అనేది ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాడనమాట. ఒకటి ఏమిటయ్యా అంటే డూప్లికేట్ ఓటర్లు. ఇంతకుముందు కర్ణాటకలో ఒక విధానసభలో జరిగినటువంటిది ఏ విధంగా అయితే చెప్పాడో ఇక్కడ కూడా డూప్లికేట్ ఓటర్లు అంటే ఒకే వ్యక్తి అనేక చోట్ల ఉండడం, అట్లాంటి 5 లక్షలు ఉన్నాయంట. దాదాపు 90 లక్షల మంది ఓటర్ల అడ్రస్ అనుమానాస్పదం. ఎక్కడ వాళ్ళ అడ్రస్లు ఏమిటి అనేది తెలియదు. సరే, జ్ఞానేష్ కుమార్ని అడిగితే ఈ దేశంలో ఇళ్ళు లేనివాడు, తల దాచుకోవడానికి నీడ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వంతెనల కింద లేకపోతే పిల్లర్ల దగ్గర పడుకునేటువంటి వాళ్ళకి అడ్రస్ ఎక్కడ వస్తుందని ఆయన చెప్తాడు అనుకోండి అందమైన భాషలో, అది వేరే విషయము. దాదాపు 90,000 మంది అట్లా ఉన్నారు హర్యానాలో. అసలు బల్క్ ఓటర్స్ అంటండి, బల్క్ ఓటర్స్ అంటే ఒకే ఇంట్లో 100 మంది ఉండడం అనమాట. అసలు ఒక ఇంట్లో 500 మంది ఉన్నారంట ఓట్లు. అలాంటివి 19 లక్షల మంది ఉన్నారంటండి. ఈ విధంగా 25 లక్షల ఓటు చోరీ జరిగింది అక్కడ. అంత జరిగినా సరే, అంత చేసినా సరే అతి కొద్ది మార్జిన్తో బీజేపీ అక్కడ గెలిచింది. ఇది నాయన అని రాహుల్ గాంధీ చెప్పాడు. చెప్పి ఇక ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే నాయనా యువతీ యువకులారా అని జెన్ జీ ఏదైతే ఉందో వాళ్ళకి విజ్ఞప్తి చేశాడు. అదండి ఇవాళ రాహుల్ గాంధీ పేల్చినటువంటి బాంబు. ఆ వివరాల్లోకి పోవాలంటే మీరు చూడండి, ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ పేర్లు చెప్పి వాళ్ళ వెనక నరేంద్ర మోడీ, అమిత్ షా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి డెమోక్రసీని ఖూనీ చేశారు, ఓటు చోరీ చేశారు, గద్దె మీద ఉన్నారు, మీరే తేల్చుకోండి, మీరే కాపాడుకోండి, ఏం చేస్తారు చేసుకోండి అని చెప్పేసి చెప్పాడు. ఇది ఇవాళ రాహుల్ గాంధీ పేల్చినటువంటి బాంబు అన్నమాట. ఇది అబద్ధాలని బయట పెట్టేటటువంటి బాంబు, నిజమేంటో చెప్పేటటువంటి బాంబు. ఎవరు ప్రజలందరికీ కూడా 140 కోట్ల మంది ప్రజలకు కళ్ళు తెరిపించేటటువంటి బాంబు. ఇది విధ్వంసకరమైనటువంటి బాంబు కాదు, ఇది నిజాలను నిగ్గు తేల్చి ప్రజలను చైతన్యవంతులను చేసేటటువంటి బాంబు. మరి ఈ బాంబుకు స్పందన ఎలా ఉంటుంది? ప్రకంపనలు అయితే మొదలయ్యాయి, ఎక్కడ మొదలవ్వాలో అక్కడ మొదలయ్యాయి. ఆల్రెడీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వచ్చేసి ఇగో చూడండి రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయనగా ఇగో ఇప్పుడు చెప్పాడు చూడండి, ఎంత దారుణమో ఎంత దుర్మార్గమో, ప్రజలను మభ్యపెట్టి పక్కదారి పట్టించేటటువంటి పనులు అని వాళ్ళు విమర్శ మొదలుపెట్టారండి. ఏది ఏమైనా ఒకటే అండి, ఇంత పెద్ద అభియోగం రాహుల్ గాంధీ చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నది అబద్ధమని నిరూపించలేకపోతున్నారు ఎందుకు? రాహుల్ గాంధీ ఒకటే అడుగుతున్నాడు, ఇదంతా ఉంది బండిల్స్ మోసుకొచ్చి గంటలు, రోజులు, వారాలు, నెలల తరబడి పరిశ్రమించి చేస్తే ఈ విధమైనటువంటి నిజాలు ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలు కాదు, నిజాలు తేలుతున్నాయి. అందుకనే వీళ్ళు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ని ధ్వంసం చేశారు అని చెప్తున్నాడు అనమాట. రేపొద్దున అధికారాలు మారి, ప్రభుత్వాలు మారి విచారణ చేసినా ఏమీ, దర్యాప్తు చేసినా ఏమీ దొరకదన్నమాట, అనుమానం లేకుండా చేసేసారు. ఏది ఏమైనా ఈరోజు రాహుల్ గాంధీ పేల్చినటువంటి ఈ బాంబు ప్రకంపనలు ఎలా ఉంటాయి ఏమిటి అనేటటువంటిది చూడాలి. అది బీహార్లో కూడా ఇదే విధమైనటువంటి ఓటు చోరీ జరుగుతుంది, ఖబర్దార్ తస్మాత్ జాగ్రత్త అని ఆయన హెచ్చరించాడు. తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియ మళ్ళీ 12 రాష్ట్రాలు మొదలుపెట్టారు, దేశమంతా చేస్తామనుకుంటున్నారు కదా, అక్కడ కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండండి రా నాయన అని రాహుల్ గాంధీ హెచ్చరించాడనమాట. మరి అందరూ ఏం చేస్తారో ఏం జరుగుతుందో చూడాలి. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.